97వ వార్డులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మాజీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు నేతృత్వంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ కు జోహార్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపన నుండి పేద, బడుగు వర్గాల కోసం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు వసంత శంకర్రావు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి అత్యధికంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని, అలాగే సంక్షేమ కార్యక్రమాలు కిలో 2 రూపాయల బియ్యం కూడా పేదలకు ఇవ్వాలని చెప్పని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు ఆయన తీసుకురావడం జరిగింది. ఏవైతే కార్యక్రమాలు గతంలో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారో అవే కార్యక్రమాలు కూడా ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు, అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకి పార్టీ ప్రెసిడెంట్ పల్లాశ్రీని గారు, వీళ్ళందరూ కూడా మన పార్టీ కోసం, ప్రజల కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. ఆ రోజు ముఖ్యంగా మనకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలని చెప్పిన ఒక సంకల్పంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి అత్యధికంగా విశాఖ పెందుర్తి టీడీపీ కార్యాలయంలో